Audio Jungle. వైస్ ఛాన్సలర్ శ్రీ రమణ గారికి, ఇక్కడ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, మేధావులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సమస్యలన్నీ నేను స్వయంగా చూశాను, మీరు చెప్పినవి చాలా వరకు. కొన్ని నేను ప్రత్యక్షంగా మీ ద్వారా తెలుసుకున్నాను. అంటే నేను ప్రతి ప్రాంతంలో నాకు ఎంతో కొంత ఈ నేపథ్యం నాకు తెలుసు, వెనుకబాటుతనం గురించి. ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, మనకు ఒక దేశాన్ని రావడానికి ఎంతమంది త్యాగం చేశారో, ఎంతమంది జీవితాలు కోల్పోయారో, అవన్నీ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతంలోనే పుట్టక్కర్లేదు, కానీ ఆ ప్రాంతం తాలూకు ఆ స్పిరిట్ కానీ తెలుసుకుంటే, దాని ఆత్మని పట్టుకోగలిగితే ఆ బాధ అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ ప్రత్యేకించి మేధావుల సదస్సును అడిగానంటే, మేధావులు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కానీ, అనుభవజ్ఞులు కానీ. ఒక తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డా కానీ, తెలంగాణ కానీ, ఆ మిగతా ప్రాంతాలు కానీ, ఎక్కడ కూడా ఎమోషనల్గా ఇంటిగ్రిటీ జరగలేదు రెండు ప్రాంతాల ప్రజల మధ్య. 96, 97లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసేవాడిని. ఇంకా ఎవరు ప్రభుత్వాలు కలిసి, పార్టీలు కలిసి, కానీ ప్రజల్లో ఆ మమేకం అవ్వలేదు. అని ఎప్పుడు ఒక ప్రత్యేకమైన వేరైన ఆలోచన విధానం ఉండేది. నాకు ఎప్పుడు సందేహం ఉండేది, ఎప్పుడైనా కలిసి ఉంటారా అని చెప్పి, ఇప్పుడు విడిపోయే అవకాశాలు ఉన్నాయని ఒక సందేహం ఉండేది. తెలంగాణలో నాకున్న మంచి స్నేహితులు కూడా మీ ప్రాంతం వేరు, మా భాష వేరు, మా యాస వేరు అనేవారికి తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్ళు, కానీ ప్రాంతీయంగా విభేదం ఉండేది. కానీ రాను ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా ఎకనామిక్ డెవలప్మెంట్ నాట్ నెసెసరీలీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఆర్థిక అభివృద్ధి ఆర్థిక సమానత్వం అయితే చేయట్లేదు. ఇది చాలా ప్రస్ఫుటంగా నాకు తెలంగాణలో కనిపించింది. ఇది వారికి చాలా కోపాలు తెప్పించినాయి. చాలా న్యూట్రల్గా ఉండి రాష్ట్రం కూడా కలిసి ఉండాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే నా స్నేహితులు కానీ, మేధావులు కూడా ఆ కాలం కలిసే కొద్దీ, అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోయే కొద్దీ మేము వేరైపోతామని చెప్పే భావన ఈవెన్చువల్గా అసలు చాలామంది జరగదు, తెలంగాణ రాదు అని తిరస్కార భావంతో చూసి, వారి భావాల్ని, వారి భావోద్వేగాల్ని, వారు లేవనెత్తిన అంశాలని తొక్కిపడేస్తే అది చాలామంది జరగదు, తెలంగాణ రాదు, ఇలాగే మాట్లాడతారు అన్ని ఈవెన్చువల్ తెలంగాణ వచ్చేస్తుంది. అలాగే ఈరోజు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గురించి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, చాలామందికి, కొంతమంది రాజకీయ నాయకులకు కానీ, నా మధ్యన ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ఇబ్బంది కలిగించింది. నువ్వు ఇక్కడ భావోద్వేగాన్ని లేపుతున్నావు, ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నావు అంటే, నేను రెచ్చగొట్టడం కాదు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక వెనుకబాటుతనం ఉన్నప్పుడు దాన్ని గుర్తించకపోతే అది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. అది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం, రమణ గారు చెప్పినట్టుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు చాలా పుష్కలంగా వచ్చేస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే నేను తెలంగాణ చూశాను. ఎందుకంటే తెలంగాణలో చాలా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఉండేవాళ్ళు. అసలు అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రం ఉంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు కూడా ఈవెన్చువల్గా తెలంగాణ రావాలని దానికి దోహదపడ్డారు. దానికి చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తుల స్థాయిలో కూడా దానికి అండగా పలికారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.